హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు దోశలో ఇంకొక వెరైటీ నేను చూపించబోతున్నాను. అదే పన్నీర్ దోశ. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కర్రీస్ కానీ చట్నీస్ కానీ ఏం చేయని అవసరం లేదు. ఎవరైనా రిలేటివ్స్ వస్తే కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ పైన నేను బటర్ బాగా అప్లై చేస్తున్నాను. ఇన్కేస్ మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే దీనిపైన పన్నీర్ని స్మాష్ చేసి వేస్తున్నాను. ఆప్షన్గా కారం పొడి అన్నా, మీ దగ్గర కారం పొడి లేకపోతే నార్మల్ కారం అయినా యూజ్ చేయొచ్చు. దానిపైన కొంచెం బటర్ వేసి నేను చూపించే విధంగా దోశ పైన మొత్తం అప్లై చేసుకోవాలి. నేను చూపించే విధంగా బాగా అప్లై చేసుకొని ఒక 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టాలి. దాని తర్వాత వేడి పన్నీర్ దోశ రెడీ. ఇంట్లోనే ఈజీగా అలా ప్రిపేర్ చేసుకున్న వచ్చేసాను గైస్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. నేను చూపించే విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. Thank you for watching this video guys. Please do like, share and subscribe to my channel.